అనగనగా ఒక చిన్న పట్టణంలో సెరీనా అనే మహిళ తన కుమారుడు జాన్తో కలిసి నివసించేది. జాన్ అల్లరి పిల్లాడు కాని తల్లి ప్రేమను ఎంతో ఇష్టపడేవాడు. ఒకరోజు జాన్కు బిర్యానీ తినాలనిపించింది. అమ్మా, నాకు బిర్యానీ కావాలి అని అడిగాడు. అయితే సెరీనా అప్పుడు బిజీగా ఉండటంతో రేపు చేసిద్దాం బాబూ అని చెప్పింది. ఈ సమాధానం జాన్కు నచ్చలేదు. కోపంతో అలిగి ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాడు. అలా రోడ్డుపై నడుచుకుంటూ పోతున్నప్పుడు అతను ఒక బక్క చిక్కిన కుక్కను చూశాడు. అది ఆశగా చుట్టూ తిరుగుతూ ఎక్కడైనా తినేందుకు ఏమైనా దొరుకుతుందేమో అని వెతుకుతోంది. కొంత దూరంలో ఒక భిక్షాటన చేసే వ్యక్తిని చూశాడు. ఆ భిక్షుడు ఇంటికి వెళ్లి కొంచెం అన్నం ఇవ్వమని అడుగుతున్నాడు. కాని చాలామంది అలా చూస్తూ వెళ్ళిపోతున్నారు. గుర్తింపు. ఇది చూసిన జాన్ ఆశ్చర్యపోయాడు. నాకు తల్లితో అద్భుతమైన జీవితం ఉంది. నేను తినడానికి ఏదైనా ఉంటుంది. కాని ఈ ప్రపంచంలో చాలామంది బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు అని తనలో తాను అనుకున్నాడు. తిరిగి ఇంటికి ప్రయాణం. తన తప్పును గ్రహించిన జాన్ వెంటనే ఇంటికి తిరిగి వెళ్ళాడు. తల్లిని చూసి, అమ్మా, నువ్వు నా కోసం ఎంత కష్టపడుతున్నావో నాకర్థమైంది. నేను ఇక అలకించను అంటూ ఆమెను ఆలింగనం చేసుకున్నాడు. సెరీనా చిరునవ్వుతో అతన్ని తడిమి, అది చాలు బాబూ. నీకు అర్థమైతే అది నాకు ఆనందం అని చెప్పింది. ఆ రాత్రి తల్లి కొడుకులు కలిసి భోజనం చేశారు. అది బిర్యానీ కాకపోయినా ప్రేమతో కూడిన భోజనం. అదృష్టంగా అనిపించింది.